హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు క్లాస్లో మేము సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఎస్ఏపీ సిస్టమ్ ల్యాండ్స్కేప్స్, డిఫరెంట్ రోల్స్ అదైతే ఓవర్వ్యూ తెలుసుకున్నాం కదా. ఈరోజు పర్టికులర్ టాపిక్లో ఎస్ఏపీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ప్లస్ వాటిని ఏ విధంగా టెస్ట్ చేస్తారు బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ఎస్ఏపీ టూల్. ఒక కంపెనీలో ఎస్ఏపీ ఒక టూల్ అనేది ఒకసారి ఇంప్లిమెంట్ చేసే ముందు, చేసిన తర్వాత ఏమేమి టెస్ట్లు ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ విధంగా టెస్ట్ చేస్తారు, అసలు ఏమేమి ప్రాజెక్ట్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్. మనం చాలామంది చూస్తూ ఉంటాం రిజ్యూమ్స్లో, ఎవరైతే ప్రొఫైల్ రీసెంట్గా ట్రేడింగ్ అయ్యే ప్రొఫైల్ తయారు చేస్తారో ప్రొఫైల్లో మనం చూస్తూ ఉంటాం ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేశా అని, కొన్ని సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేశా అని చూస్తూ ఉంటాం కదా. సో వాటి గురించి తెలుసుకుందాం. అసలు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, రోల్ అవుట్ అంటే ఏంటి, అప్గ్రేడింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. లైక్ ఎస్ఏపీలో మెయిన్లీ 4 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, అప్గ్రేడ్. ఈ డిపెండ్స్ అపాన్ లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా క్లయింట్ అనేది ఆల్రెడీ ఒక లెగసీ సిస్టమ్ అంటే ఒక ఎక్స్టర్నల్ ఏదో ఒకటి వాళ్ళు ఒక ఈఆర్పీ సిస్టమ్ యూస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి ఒక ఈఆర్పీ సిస్టమ్ యూస్ చేసినప్పుడు దాన్ని లెగసీ సిస్టమ్ అంటారు. ఏదైనా లెగసీ సిస్టమ్ యూస్ చేస్తూ వారికి కొత్తగా ఎస్ఏపీ సిస్టమ్ కావాలని ఒక కావాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం కొత్తగా వెళ్ళి అక్కడ ఎస్ఏపీ టూల్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని. ఇక సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే వన్స్ ఇంప్లిమెంటేషన్ చేశాక ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి సపోర్ట్ టీమ్ ఉంటుంది. రోల్ అవుట్ అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్లో ఒక ప్లాంట్ వేసాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మా మొబైల్ ఫ్యాక్టరీ ఒక ప్లాంట్ ఉంది. దాంట్లో ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేసేసాం ఆల్రెడీ. ఓకే, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ప్లాంట్ని నేను వరంగల్లో ఎక్స్టెండ్ చేస్తున్నాను. వరంగల్లో ఎక్స్టెండ్ చేసిన తర్వాత అక్కడ కూడా నాకు ఇంకోటి ప్లాంట్ కావాలి, అక్కడ కూడా ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆల్రెడీ మాకు హైదరాబాద్లో ఉన్న ప్లాంట్లో ఎస్ఏపీ డేటా ఉంటుంది కదా. సో దాన్నే తీసుకెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, బట్ కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు. డిపెండ్స్ అక్కడ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్, అవైలబిలిటీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో దాన్ని బట్టి అక్కడ లైక్ కొన్ని కన్ఫిగరేషన్ చేంజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి యాక్టివిటీస్ అన్ని రోల్ అవుట్ జరుగుతుంటాయి. అప్గ్రేడేషన్ ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ వర్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాక నేను ఎస్ఏపీ వర్షన్స్ చెప్పేటప్పుడు ఎస్ఏపీ ఈసీసీ లైక్ 5.0, ఎస్ఎస్సి 6.0 అని. సో 5.0 నుంచి 6.0కి లైక్ అప్గ్రేడ్ చేయడం. అదేవిధంగా లేకపోతే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ ఉంటాయని చెప్పాను కదా, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 5, 6 అలా 5 నుండి 6కి అప్గ్రేడ్ చేయడం. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగేదాన్ని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. సో డీప్కి వెళ్ళిపోదాం అసలు ఏమేమి ఉంటాయి అన్నీ. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్. ఎప్పుడైతే మన ఒక కంపెనీ కొత్తగా ఎస్ఏపీ ఒక టూల్ని వాళ్ళ కంపెనీలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో అలాంటి ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. మెయిన్లీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇంతకుముందు అక్కడ పర్టికులర్ కంపెనీలో ఎస్ఏపీ అనేది అసలు ఇన్స్టాల్ చేసి ఉండదు కదా. సో కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటారు. జనరల్లీ ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మొత్తం కన్సల్టెంట్స్ చేస్తూ ఉంటారు. ఎండ్ యూజర్స్కి అసలు ఏం యాక్టివిటీస్ ఉండవు ఇందులో. ప్లస్ ఏంటంటే ఇందులో ఇంకోటి మెయిన్లీ డేటా అంతా స్క్రాచ్ నుండి తీసుకుంటారు. ఈ డేటా అంతా స్క్రాచ్ నుండి తీసేసుకుంటారు. ఎందుకంటే ఎలాంటి ఎస్ఏపీ ఇంతకుముందు ఏం ఇంప్లిమెంట్ చేసి లేదు కాబట్టి డేటా అంతా స్క్రాచ్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే లెగసీ సిస్టంలో స్టడీ చేసి డేటా తీసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఆర్ కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్ అండ్ సెవరల్ మాడ్యూల్స్ డేటా మైగ్రేషన్ ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్. ఇదేంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఏపీ ఇంప్లిమెంటేషన్ చేయకముందు కూడా వాళ్ళకి ప్లాంట్ రన్ చేస్తూ ఉంటారు. సో ఏదో అదర్ ఎస్ఏపీ కాకుండా వేరే ఏదో ఈఆర్పీ టూల్ని వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ ఈఆర్పీ టూల్లో డేటా మైగ్రేషన్ ఇస్తారు. లెగసీ సిస్టమ్ అంటే ఇంతకుముందు యూస్ చేసే సిస్టమ్ అండ్ లెగసీ సిస్టమ్ అంటే దాని నుండి ఎస్ఏపీ సిస్టమ్కి డేటాతో మైగ్రేట్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రాసెస్ స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ఎస్ఏపీ డిజైన్ చేస్తూ ఉంటారు. దాన్నే కాన్ఫిగరేషన్ అని అంటాం. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైక్ ఏదైనా ప్లాంట్లో వర్క్ చేసేటప్పుడు ఎలాగా ఒక డిపార్ట్మెంట్ అనేది దేనికి రెస్పాన్సిబిలిటీ వేరే డిపార్ట్మెంట్స్తో దేనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నాను, నాకు ప్రొడక్షన్ ప్లానింగ్తో లైక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్తో ఇంటరాక్షన్ ఉంటాయి, క్వాలిటీ మేనేజ్మెంట్తో వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఈ విధంగా అంటే ఒక్కో డిపార్ట్మెంట్కి వేరే ఏ డిపార్ట్మెంట్స్తో లైక్ రిలేషన్స్ నేను చెప్పేదే ఇంటిగ్రేషన్ అంటారు. సో ఎప్పుడైతే మనం ఒక సిస్టమ్ని ఒక మాడ్యూల్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నామో అదర్ మాడ్యూల్స్తోని, దానికి అలాంటప్పుడు ఏమేమి లైక్ ప్రాసెస్లు అనేది ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పి చూసుకుంటూ ఉంటారు కన్సల్టెంట్స్. ఓకే, దీంట్లో మామూలుగా
నేను ఇంతకుముందు చెప్పాక సిస్టమ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్లో సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసే ముందు ఈ 5 స్టేజెస్ ఉంటాయి. ఏ విధంగా స్టేజెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియల్ ఫేజ్లో ప్రాజెక్ట్ అనేది అదర్ సిస్టమ్స్ లాగానే ఎస్ఏపీ కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇనిషియల్ ప్రిపరేషన్ చేస్తారు. అసలు ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇక్కడ ఇంతకుముందు సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఫస్ట్ దానికి తగ్గట్టుగా ఒక ప్రాజెక్ట్ ప్రిపరేషన్ చేస్తారు ఇనిషియల్గా. దానికి తగ్గట్టుగా ఏం చేస్తారు, బ్లూ ప్రింట్స్ వేసుకుంటారు. బ్లూ ప్రింట్స్ తీసుకున్నది కూడా ప్రిపరేషన్ ఆఫ్ ఏఎస్ఐఎస్ టు బీ డాక్యుమెంట్స్, ఎంఓఎం డాక్యుమెంట్స్, వర్క్షాప్స్ ఎక్సెట్రా. ఏఎస్ఐఎస్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రాసెస్ని స్టడీ చేస్తారు. బిజినెస్ ఆల్రెడీ ఎస్ఏపీ మనం ఇంప్లిమెంట్ చేయకముందు కూడా వాళ్ళు ఏదో ఒక ఎక్స్టర్నల్ ఏదో ఒక అదర్ ఈఆర్పీ సిస్టమ్ యూస్ చేస్తూ ఉంటారు కదా. ప్లస్ వాళ్ళ బిజినెస్ ఆ సిస్టమ్ని స్టడీ చేస్తారు. ఆ సిస్టంలో వాళ్ళు డేటా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ప్లస్ ఆ బిజినెస్ ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం మెకానికల్ కంపెనీస్లో వర్క్ చేస్తామో డ్రిల్లింగ్ ఆపరేషన్ అని, మిల్లింగ్ ఆపరేషన్ అని, ఈ విధంగా లేత్ ఆపరేషన్స్ అని ఉంటాయి కదా. సో ఈ విధంగా ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అవి మనం సిస్టంలో ఎలా కాన్ఫిగర్ చేయాలి ఒక జాబ్ పైన. అదేవిధంగా నెక్స్ట్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే హెచ్ఆర్లో ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ హాలిడేస్ క్యాలెండర్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్ కానీ ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా. వాటికి ఎలా కాన్ఫిగర్ చేస్తున్నారు అని చెప్పేది ఏఎస్ఐఎస్. మెయిన్గా ఏఎస్ఐఎస్లో ఒక బిజినెస్ ప్రాసెస్ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా వీళ్ళు కాన్ఫిగర్ చేస్తూ ఉంటారు. ఓకే, నథింగ్ బట్ 2B డాక్యుమెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళు 2B డాక్యుమెంట్లో మినిమం ఎవరీ కంపెనీ ఎవరీ ఆర్గనైజేషన్కు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఆప్టిమల్గా ప్రొడక్ట్స్ తయారు చేయాలి, తక్కువ కాస్ట్లో తేయాలి, ఎక్కువ ప్రొడక్షన్ తీయాలి. ఇది మెయిన్ ప్రతి ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇదే ఉంటుంది. 5 M's అని ఉంటాయి, మ్యాన్, మిషన్, మనీ. ఇవేంటి అంటే తక్కువ మెటీరియల్స్ యూస్ చేసి ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలి. సో 2B డాక్యుమెంట్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ప్రాసెస్ స్టడీ చేసిన తర్వాత మనం ఏ విధంగా ఆప్టిమల్గా ఏ విధంగా డిజైన్ చేయగలం సిస్టమ్ని మినిమం కాస్ట్లో అని చెప్పేది 2B డాక్యుమెంట్స్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి రియలైజేషన్లో అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ 2 స్టేజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ 2 స్టేజ్లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఒక సిస్టమ్ డిజైన్ చేస్తారు ఫస్ట్. ఓకే, ఒక బ్యాక్ ఎండ్ ఒక సిస్టమ్ డిజైన్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రాసెస్కి తగ్గట్టుగా కాన్ఫిగర్ చేస్తారు. అంటే కస్టమైజేషన్ ఒక క్లయింట్కి ఏమేమి కావాలో ఏమేమి ప్రాసెస్ కావాలో దానికి తగ్గట్టుగా వీళ్ళు సిస్టమ్ డిజైన్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఫైనల్ ప్రిపరేషన్. వన్స్ వీళ్ళు ఒక ప్రిపరేషన్ చేశాక, వన్స్ వీళ్ళు అంత కాన్ఫిగర్ చేశాక దాన్ని టెస్టింగ్లో తీసుకుంటారండి. ఇందులో ఏం చేస్తారంటే ఒక డెవలప్మెంట్ టెస్టింగ్స్ ఉంటాయి. అందులో వాళ్ళు కాన్ఫిగరేషన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఉందా లేదా, క్లయింట్ సాటిస్ఫై అవుతున్నా లేదా, అనే ట్రాన్సాక్షన్ కోసం సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా, సెక్యూరిటీ టెస్టింగ్స్ అని ఇలాంటి సెక్యూరిటీ ఉందా లేదా, ఆయన రోల్స్ ఒక ఎండ్ యూజర్కి వచ్చే రోల్స్కి తగ్గట్టుగా ఆయనకి యాక్సెస్లు ఉన్నాయా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత తెలిసిందే గో లైవ్. వన్స్ అంతే అయిపోయిన తర్వాత టెస్ట్లు అయిపోయిన తర్వాత గో లైవ్కి వెళ్తారు. ఇంకా సపోర్ట్ ఉందండి. సపోర్ట్ ఇస్ నథింగ్ బట్ వన్స్ గో లైవ్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తాయి, డైలీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా, బిజినెస్ యాక్టివిటీస్. అప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు వాళ్ళు ఇంకా సపోర్ట్ కన్సల్టెన్స్ని కండక్ట్ అవుతారు. అది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్ట్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు, ఇప్పుడు కన్సల్టెంట్స్ వచ్చారు, ఆ 5 స్టేజెస్ ఫాలో అయ్యారు, ఇంప్లిమెంట్ చేశారు, వెళ్ళిపోయారు. ఓకే, టెస్ట్ చేశారు, అంతా ఓకే అని వెళ్ళిపోయారు. బట్ డైలీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్స్ ఉంటారు కదా. ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డైలీ మన ఎస్ఏపీ టూల్ని యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డైలీ యాక్టివిటీస్ అనేతోని వాళ్ళ యాక్టివిటీస్లో ఏదైనా ఇష్యూస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ పిఓ క్రియేట్ అవ్వట్లేదు, ఏదో ఎర్రర్ మెసేజ్ వచ్చింది, అప్పుడు ఎండ్ యూజర్స్ వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయలేరు కదా. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్ రైస్ చేస్తారు. ఓకే, టికెట్ రైస్ చేసిన తర్వాత వీళ్ళు సపోర్ట్ కన్సల్టెంట్స్ అని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వన్స్ వాళ్ళు టికెట్ రైస్ చేసిన దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది, ఏ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చింది అని చెప్పి టికెట్ సివిఆర్టీని బట్టి వీళ్ళు ఎంతసేపులో ఎస్ఎల్ఏ ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటారు. ఎంత ఎస్ఎల్ఏలో టికెట్ సివిఆర్టీని బట్టి ఎంత ఎస్ఎల్ఏలో దీన్ని టికెట్ క్లోజ్ చేయాలని చెప్పి వీళ్ళు చేస్తూ ఉంటారు. క్లియర్గా మెన్షన్ చేశాను నేను. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపీ మాడ్యూల్స్ కస్టమర్ బిజినెస్ నీడ్ అసిస్టెన్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ దేర్ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ యూజింగ్ ఎస్ఏపీ సాఫ్ట్వేర్. అంటే ఎస్ఏపీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఈ సేమ్ టికెట్ రైస్ చేస్తారు. ఈ సపోర్ట్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు టికెట్ రైస్ చేసిన తర్వాత వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చిందో చూసి దాన్ని బట్టి రిజల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది సపోర్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, తర్వాత రోల్ అవుట్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పాయి కదా. సో రోల్ అవుట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక ప్లాంట్లో నేను
ఎస్ఏపీ యూస్ చేస్తున్నాను. సో నాకు ఇంకో ప్లాంట్లో కూడా ఎస్ఏపీ దాన్ని నేను ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక కంపెనీ ఫస్ట్ కంపెనీకి వచ్చి ఒకవేళ సేమ్ లైక్ యాస్టిస్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం, మేము సేమ్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాం, అప్పుడు ఆల్రెడీ డేటా తీసేసుకుంటారు. సో లేదు అంటే కొత్త కంపెనీ దేనికైతే పెడుతున్నామో సో దానికి తగ్గట్టుగా ఉన్న పాత కంపెనీ నుంచి ఎస్ఏపీ డేటా తీసుకొని, అంటే ఇంతకుముందు లెగసీ సిస్టమ్ నుంచి అలా తీసుకున్నారు కదా, ఇందులో ఇలా లెగసీ సిస్టమ్ నుండి డేటా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అలా అంటే ఆల్రెడీ వేరే ప్లాంట్లో మన ఎస్ఏపీ సిస్టమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉంది కాబట్టి ఆ ఇంప్లిమెంట్ చేసిన ప్లేస్ నుండి డేటా తీసుకొని వీళ్ళు కొత్తగా ఉన్న ప్లాంట్కి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఏమవుతుందంటే డేటా ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి మనకి బేసిక్ క్వశ్చన్లో చాలా ఈజీగా ఉంటుంది ఇది కంపేర్ టు ఇంప్లిమెంటేషన్. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి ఎస్ఏపీ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్. ఇందులో ఒక డిఫరెన్స్ ఉందంటే అప్డేట్ కాదు, అప్గ్రేడ్ ఇది. ఓకే, ఇందులో ఏంటంటే కస్టమర్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఓల్డర్ వర్షన్స్ టు న్యూ వర్షన్స్. ఇందులో నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్స్ ఉన్నారు, మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసాం వాళ్ళ దగ్గర. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ వాళ్ళది 4.5 వర్షన్ ఉంది ఎస్ఏపీ. దాని తర్వాత ఎస్ఏపీ చాలా లైక్ డిఫరెంట్ వర్షన్స్ వచ్చాయి కదా, 4.5 4.6B, 4.6C, ECC 5.0, ECC 6.0, ECC 6.0 తర్వాత ఎన్హాన్స్మెంట్ ప్యాకేజీలు వచ్చాయి చాలా. ఈ విధంగా అనటం, ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళకి తగ్గట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్స్ అనేది అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కన్సల్టెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళి మన యొక్క ఎక్కడైతే వాళ్ళ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క టూల్ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. సో నది కూడా వర్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అని. ఓకే, ఇదండి ప్రాజెక్ట్స్ మెయిన్గా ఎస్ఏపీలో. మెయిన్గా ఎప్పుడైతే మనం ఎవరైనా అడుగుతారు కదా మామూలుగా ఇంటర్వ్యూస్ అప్పుడు అడిగినప్పుడు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారంటే మెయిన్లీ చాలామంది రెజ్యూమ్స్ చూస్తే ఒక ఇంప్లిమెంటేషన్ లేకపోతే 2 సపోర్ట్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇదండి దీని మీనింగ్. అంటే వాళ్ళు సపోర్ట్ కన్సల్టెంట్స్ అంటే నథింగ్ బట్ ఇండివిజువల్స్కి సపోర్ట్ ఇస్తున్నారు అని డే టు డే యాక్టివిటీస్కి. సో ఇంప్లిమెంటేషన్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ది డే 1 నుంచి ఒక ప్రాజెక్ట్ అనేది ఎస్ఏపీ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్లాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. ఓకే, ఈ 4 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద మెయిన్గా కన్సల్టెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్స్. ఓకే, మనం ఇంతకుముందు చూసాం కదా మామూలుగా నేను ఫస్ట్లో చెప్పినప్పుడు డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు వన్స్ యాక్టివిటీస్ అన్నీ అయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు అని. సో ఏ టైప్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, మెయిన్ ఏం టైప్ ఆఫ్ టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయని ఇందులో నుంచి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ యూనిట్ టెస్టింగ్. ఈ డెవలప్మెంట్ యూనిట్ టెస్టింగ్ మెయిన్లీ కన్సల్టెంట్స్ చేస్తారు. ఇది నేను ఇంతకుముందు సిస్టమ్ ల్యాన్స్కేప్ చెప్పినప్పుడు మీకు డెవలప్మెంట్ సర్వర్లో లైక్ మేము చెప్పా కదా, డెవలప్మెంట్ సర్వర్లో టెస్ట్ వాళ్ళు వన్స్ కోడ్ అనేది కాన్ఫిగర్ చేశాక వాళ్ళు ఒకసారి టెస్ట్ చేస్తారు. బేసిక్ టెస్టింగ్ ఉంటుంది, దాన్నే డెవలప్మెంట్ యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇందులో నేను రాసా క్లియర్లీ, దిస్ ఈజ్ డన్ బై డెవలపర్. యూనిట్ టెస్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ద డెవలప్మెంట్ సిస్టమ్. అదే అక్కడ డెవలప్మెంట్ సర్వర్లోనే టెస్ట్ చేస్తారు. నథింగ్ బట్ ఇది టెస్ట్లో పీస్ ఆఫ్ ఫంక్షనాలిటీ, అది ఏ విధంగా వర్క్ అవుతుంది బేసిక్ టెస్ట్ చేస్తారు. ఓకే, డెవలప్మెంట్ యూనిట్ టెస్టింగ్లో. ఈ సెక్యూరిటీ టెస్టింగ్లో ఏమవుతుంది అంటే మన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో వాళ్ళు కోడ్ రాశారు, డెవలప్మెంట్ కాన్ఫిగర్ చేశారు, ఒక పర్టికులర్ సో రోల్కి ఈ టైప్ ఆఫ్ లైక్ ఈ టైప్ ఆఫ్ యాక్సెస్లు ఉండాలి అని చెప్పి. సో ఎప్పుడైతే వీళ్ళు కోడ్ రన్ చేస్తారో అప్పుడు ఈ పర్టికులర్ రోల్స్ ఉన్న ఎండ్ యూజర్కి ఈ టైప్ ఆఫ్ యాక్సెస్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసే వాళ్ళనే సెక్యూరిటీ టెస్టింగ్, చెక్ చేసేదాన్ని సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు. ఓకే, అర్థమైంది కదా. వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెటీరియల్ మాస్టర్ డేటా మేనేజ్మెంట్లో వర్క్ చేస్తాను. సో నా రోల్స్ ఏంటి, మెటీరియల్ క్రియేట్ చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి, ప్లస్ డేటా మెయింటెనెన్స్ చేయాలి. సో నేను ఎప్పుడైతే మాస్టర్ డేటాలో వర్క్ చేస్తున్నానో నాకు నా మాస్టర్ డేటాకి తగ్గట్టు ఆ రోల్స్కి నాకు అన్ని యాక్సెస్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసి సెక్యూరిటీ టెస్ట్లో చెక్ చేస్తారు. సో నాకు ఇంటిగ్రేషన్ ఇస్తుంది బట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక లైక్ జనరల్ వర్డ్స్లో ఏంటంటే ఒక్కొక్క మాడ్యూల్ అనేది వేరే మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఉంది ఎంఎంపీపీతో ఇంటిగ్రేట్ చెప్పేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, లేదా ఎస్డీతో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అని చెప్పేదాన్ని లైక్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ద్వారా చెప్తారు. దీన్ని జనరల్ టెస్టర్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేది ప్యారలల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెగసీ సిస్టమ్ ఉందని చెప్పాలి, ఒక లెగసీ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర, ప్లస్ మనం కొత్తగా ఎస్ఏపీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెస్టింగ్ మెథడ్లో ఒకటేసారి 2 సిస్టంలో లెగసీ సిస్టంలో కొత్తగా ఎస్ఏపీ సిస్టంలో లైక్
కోడ్ని రన్ చేస్తూ ఉంటారు ఎట్ ఏ టైం రన్ చేసినప్పుడు వాళ్ళకి సేమ్ ఐడెంటిటీ రిజల్ట్స్ వచ్చాయా లేదా, సేమ్ రిజల్ట్స్ వచ్చాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెండు సిస్టమ్స్లో సేమ్ ట్రాన్సాక్షన్ కోడ్ యూస్ చేసి ఒకటేసారి మనం సిస్టమ్ రన్ చేస్తున్నాం. సో మనకు సేమ్ ఐడెంటికల్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, ఒకవేళ రావట్లేదు వాళ్ళు ప్రోగ్రామ్స్ అనేది చేంజ్ చేసి అప్పుడు రిపీటెడ్గా ఈ విధంగా టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు చేస్తారు, మనకు ఐడెంటికల్ రిజల్ట్స్ ఎప్పుడైతే బోత్ సిస్టంలో మనకు ఐడెంటికల్ రిజల్ట్స్ వచ్చే వరకు ఈ విధంగా టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ని ప్యారలల్ టెస్టింగ్ అంటారు. సో లాస్ట్ వన్ వచ్చేసి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇది చాలాసార్లు వింటూ ఉంటాం బయట, యూఏటీ టెస్టింగ్ అని. ఇదేంటి అంటే వన్స్ మనం ఇంప్లిమెంట్ చేశాక వీళ్ళు కొన్ని 10 to 12 20 ఎండ్ యూజర్స్ ఒకటే ప్లేస్లో కూర్చోబెట్టి ఒకటేసారి వీళ్ళు ఒకసారి టీ కోర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. అన్ని టీ కోర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయా లేదా, ఏమైనా డీవియేషన్ వస్తున్నాయా, ఎంత టైంలో రన్ అవుతున్నాయి, పర్ఫార్మెన్స్ ఎంత టైంలో మాకు ఇస్తున్నాయి అవుట్పుట్ అని వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఇందులో ఏంటంటే మెయిన్లీ ఆ పర్టికులర్ 10 to 20 మెంబర్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏమన్నా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, లేకపోతే ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి ఫర్ ఎగ్జాంపుల్ 5 secondsలో అవుట్పుట్ ఇచ్చి నీకు వేరే యూజర్కి లేట్ అవుతుందా, డీవియేషన్ ఏమైనా ఉంటుందా అని వీళ్ళు ఒకసారి ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్లో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో ఇదండి ఇందులో మెయిన్గా మేము ఏమేమి నేర్చుకున్నామంటే అసలు SAP ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి, సో వాటి మెథడాలజీ, ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ ఏంటి, టెస్టింగ్ మెథడ్స్ ఏంటి, ఇవి మెయిన్ అండి. ఈ రోజుతోనే మామూలుగా SAP ఓవర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో నేను యాక్చువల్లీ SAP అనేది ఎక్కడ నేర్చుకుంటే బెటర్ ఉంటుంది, ఆఫ్లైన్లో నేర్చుకుంటే బెటర్ ఉంటుందా, ఆన్లైన్లో నేర్చుకుంటే బెటర్ ఉంటుందా, ఆన్లైన్లో నేర్చుకుంటే ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్లో అయితే ఏమేమి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, SAP సాఫ్ట్వేర్ మాకు ఎక్కడ దొరుకుతుంది, దాని ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు, ప్లస్ ఆన్లైన్ సర్వర్స్ ఉంటాయా, అవి ఎక్కడ ఉంటాయి అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకవేళ నా యొక్క ఈ డిస్కషన్స్ మీకు ఓకే అనిపిస్తున్నాయి, మీకు ఏమైనా అర్థమవుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ.